తిరిగి స్వాగతం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలోని పలువురు రైతులు దూరదర్శన్తో మాట్లాడుతూ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలని రైతులు ఆకాంక్షించారు. 2025-26 సంవత్సరానికి గాను కేంద్రం ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా రైతులకు పెద్దపీట వేసి అధిక మొత్తంలో నిధులను కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్లయితే వాటి ద్వారా పశువుల దానా కానీ, రైతులకు సబ్సిడీ విత్తనాలు కానీ, పురుగు మందులు, బలం మందులు కానీ, అదేవిధంగా రైతులకు కొంచెం అండగా ఉంటుందని, అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ రైతుగా వ్యవసాయం చేస్తున్నాం ఎన్ని రోజుల నుండి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు సరైన పంటకు మా పంటలకు మద్దతు ధర ఇచ్చినట్టు అంటే మేము కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఇంకా సరిపోయే అటువంటి బడ్జెట్ పెట్టాలని మరి మేము కేంద్ర గవర్నమెంట్ని కోరుతున్నాం. 25-26 సంవత్సరాన కేంద్రం 1వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్లో రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎక్కువ